హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి మనం పొటాటో చిప్స్ చేసుకుంటున్నామండి. ఎలా చేసుకోవాలంటే ముందుగా చిప్స్ని ముందుగా 2 పొటాటోస్ తీసుకున్నాను. నేను 2 పొటాటోస్ తీసుకొని నీట్గా శుభ్రంగా దాన్ని చెక్కు తీసి స్లైస్ చేసేసి శుభ్రంగా ఉప్పు వేసి బాగా నీట్గా కడుక్కోవాలన్నమాట. కడుక్కున్న తర్వాత ఈ చిప్స్లోకి కొద్దిగా రైస్ ఫ్లోరు, కొద్దిగా కార్న్ ఫ్లోరు 2 వేసేసుకోవాలి. 2 వేసేసి కొంచెం ఉప్పు, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా కారం మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతే. కొంచెం లైట్గా కలర్ కోసం నేను వచ్చేసి పసుపు వేసాను అన్నమాట. ఇవి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పొటాటో చిప్స్ బయట బాగా కెమికల్ అన్నీ బ్యాడ్గా ఉన్నాయి కాబట్టి మనం ఇలా చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. పెద్దోళ్ళైనా పిల్లలైనా స్నాక్కి. చూసారా చిప్స్ ఎంత బాగా వస్తున్నాయో. ఇప్పుడు మళ్ళీ వేసేద్దాం. ఇలా కొంచెం నేనైతే వాటర్ యాడ్ చేయలేదు. పొటాటోలో ఉన్న చిప్స్ వాటర్కే, అందులో ఉన్న వాటరే దానికి సరిపోయాయి అన్నమాట. ఇలా ఒక్కొక్కటి దాంట్లో డిప్ చేసి ఇలా 1 నీట్గా వేసేసుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదండి. వెంటనే కదిపితే ఏంటంటే ఉండగా వచ్చేస్తే బాగా రావు. ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఇంట్లో హెల్తీగా టేస్టీగా ఉంటాయన్నమాట. ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం అనేది పట్టవు. నేను వచ్చేసి స్లైస్ చేయలేదండి, మిక్సీలో వేసాను అన్నమాట. మాది ప్రీతి గ్రైండర్ అన్నమాట. స్లైసర్స్ వస్తాయి, వాటి పెట్టి ఇదండి స్లైసర్ది. ఈసారి నెక్స్ట్ టైం స్లైస్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇలా 1 బాగా విడివిడిగా వేసేసుకోవాలి నీట్గా. ఇలా వేసుకున్నవి ఫ్రై అవుతూ ఉంటాయి అన్నమాట. బాగా ఆయిల్ అనేది మనకి హీట్ ఎక్కిపోయింది. చూసారా, వేయగానే మనకి కలర్ వచ్చేస్తుంది. ఇలా కొంచెం అవి కలర్ అవుతున్నాయి కదా అని మళ్ళీ వేసేస్తే అవి అన్నీ ఉండగా అవుతాయి అన్నమాట. కొంచెం టైం పట్టినా కొంచెం ఓపికగా చేసుకుంటే మనకి ఎంతో ఇష్టమైన స్నాక్స్ అనేది రెడీ అయిపోతాయి. మన పిల్లలకి మనం చేతితో చేసి పెట్టినవి తింటే మనకి ఎంతో తృప్తిగా ఉండిద్దండి. సో ఇవి కెమికల్ కాదు, ఇంట్లో చేసుకునేవి కాబట్టి చాలా హెల్తీగా తినొచ్చు. బాగుంటాయండి, చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల మాకు ఇంకా వీడియోస్ చేయాలి అని మోటివేట్ అవుతామన్నమాట. సో ఇప్పుడు ఇవి కలర్ అయిపోయాయి, వీటిని తీసేద్దాం. ఎంత క్రిస్పీగా వచ్చాయో చూసారా. ఇవి ఎలా అంటేనే సౌండ్ చూస్తున్నారా మీకు ఎలా వస్తుందో. ఇప్పుడు నేను ఒకటి తుంపి చూపిస్తాను. ఇది చూసారా ఫ్రెండ్స్, ఇలా అంటేనే మనకి చక్కగా తునిగిపోతున్నాయి అన్నమాట. అవి కొంచెం ఆరలేదు, ఇవి ఇలా తునిగిపోతున్నాయి. చూసారా ఎంత బాగున్నాయో. మనకి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. మీరు కనుక నా ఛానల్కి మొదటిసారి చూస్తున్నట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్. బాయ్ ఫ్రెండ్స్. రేపు మళ్ళీ వేరే వాటితో మళ్ళీ కలుస్తాను. బాయ్.